మునక్కాయతో చారు ఎప్పుడన్నా చేశారండి? చేయకపోతే కనుక ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేశారంటే కనుక మీరు మునక్కాయ చారు అనేది ఇష్టంగా అందరూ తిన్నోళ్ళు, పిల్లలు కూడా ఎలాంటి మునక్కాయలు పక్కన పెట్టే వాళ్ళు అయినా సరే ఈజీగా తింటారనమాట. సర్వరోగ నివారణ అయిన ఈ మునక్కాయలతో ఎంతో హెల్తీగా, టేస్టీగా మునక్కాయ చారు చేసేద్దామండి. నేనైతే ఒక పావు కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని వేయించుకున్న తర్వాత కడుక్కొని కుక్కర్లో వేసానండి. ఒక 4-5 ములక్కాళ్ళు, 3 టమాటోలు, ఒక ఆనియన్, చింతపండు, కొంచెం పసుపు వేసి ఇవన్నీ కుక్కర్లో 20 నిమిషాలు ఉడికించానండి. ఈ కుక్కర్ విజిల్ వేయదండి, 20 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. మీరైతే విజిల్ వేసి కుక్కర్ అయితే 4 విజిల్స్ వేయించారంటే సరిపోద్దండి. ఈ వీడియో అనేది ఫుల్ వీడియో మన అమ్మ సింపుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లో ఉంది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చక్కగా ఇది 20 నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత వేడిగా ఉంటే ఇలా గరిటెతో కనుక పెట్టి కన్నాల గిన్నె పెట్టుకొని కింద గిన్నె పెట్టుకొని చక్కగా పిప్పు తర్వాత మనకి రసం అనేది సపరేట్ చేసుకోండి. వాటర్ అనేది వేసుకుంటూ చేసుకుంటే పిప్పు అనేది పక్కకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఇలా వచ్చిన దాన్ని మనం ఏదైతే కుక్కర్లో పెట్టానో నేను ఆ కుక్కర్లోనే మళ్ళీ మరిగిస్తున్నానండి. ఆ మరిగే ప్రాసెస్లో కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి బ్యాలెన్స్డ్గా అన్ని రుచి సరిపోవడం కోసం కొంచెం బెల్లం ముక్క, కొంచెం సాంబార్ పౌడర్, కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా మరిగిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత తడకా వేద్దామండి. తడకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిగడ్డలు అనేవి ముందు వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, మిర్చి, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తడక కంప్లీట్ చేయండి. అంతే, సింపుల్గా మునక్కాయ రసం అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వేడి రైస్లో అప్పడాలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మునక్కాయ చారు రెడీ.